టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత తీవ్ర విమర్శలు గుప్పించారు. నెల్లూరులోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ టీడీపీ నిర్వహించింది మహానాడు కాదని, ప్రజలను భ్రమలో ముంచెత్తే మాయనాడు అని వ్యాఖ్యానించారు. మహానాడు వేదికగా ప్రజలకు చేసిన అభివృద్ధి పనులు చెప్పుకోలేక ప్రత్యర్థి నేతలపై విమర్శలకే పరిమితమయ్యారని ఆరోపించారు. ప్రజాధనాన్ని భారీగా ఖర్చు చేసి కేవలం ప్రచారం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళల భద్రత, సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అలాంటి పరిస్థితిలో మహిళల గురించి మహానాడులో గొప్పలు చెప్పుకోవటం విడ్డూరంగా ఉందన్నారు. గత 2 రోజుల నుంచి టీడీపీ పార్టీ ఒక మాయనాడు అనేటువంటి ఒక స్క్రిప్ట్కి తెరదీశారు. మహానాడు జరిగింది, అది మహానాడు అని నేను అనుకోను, అది మాయనాడు అని అంటాను. ఎందుకంటే ఉన్నవి లేనట్టుగా, లేనవి ఉన్నట్టుగా మాయ చేసేటువంటి ఒక ప్రోగ్రాము మాయనాడు. మీరు మహానాడు ప్రోగ్రాం ఎలా చేశారు, ఎందుకు చేశారు, ఇవన్నీ మేము అడగం. సరే, ప్రతి పార్టీ వాటికి సంబంధించిన ప్రోగ్రాములు చేసుకుంటుంది. పబ్లిసిటీ కొద్దీ ఎంత డబ్బులు టీడీపీ పార్టీ ప్రజల డబ్బులు వేస్ట్ చేస్తుంది అనేటువంటి దాని మీదకి వెళ్తే ఒక మహానాడని కాదు, అన్నిటి మీద మాట్లాడాల్సి ఉంటుంది. సరే, అవన్నీ కూడా పక్కన పెడితే మహానాడు మహిళల థీమ్లో పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ లేదు, కానీ టీడీపీ పార్టీ మాత్రం మహానాడు లేడీస్ థీమ్ మీద పెట్టింది. మహిళా శక్తి, మహిళా థీము, రకరకాలైనటువంటి క్యాప్షన్లు బాగా అరేంజ్ చేస్తారండి. ఇప్పుడు మనకి మూవీలో పైన పేరు, దాని కింద క్యాప్షన్ ఎలా అయితే అరేంజ్ చేస్తారో అంత ఐ క్యాచింగ్గా అందరికీ వెంటనే రిజిస్టర్ అయ్యేలాగా అయితే అన్నీ రిజిస్టర్ చేస్తారు. సరే, తీరా ఈ మహానాడులో చూస్తే మహానాడుకి వచ్చినటువంటి మహిళల్ని ఎలా తీసుకొచ్చారు? డిఆర్డిఏల్ని పెట్టి, విఓఏల్ని పెట్టి బలవంతంగా మహిళల్ని నిర్బంధించినట్టు తీసుకొచ్చారా లేదా? అంటే మహిళలకి సంబంధించిన థీమ్ పెట్టాం కాబట్టి, మహిళలు మీ ముఖం చూడడానికి కూడా ఇష్టపడట్లేదు కాబట్టి, మహిళల్ని ఎలాగైనా అక్కడ పెట్టారు కాబట్టి వాళ్ళ మీద కూడా దౌర్జన్యంగా తీసుకొచ్చి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మహిళలు టీడీపీ పార్టీ నాయకుల్ని వద్దనుకుంటున్నారు అనేది ఎంతో క్లియర్గా, క్లారిటీగా ఉండేటువంటి విషయం. మీరు దాన్ని తిమ్మిని బొమ్మి చేయడానికి ఇప్పుడు ఈ మాయలన్నీ చేస్తున్నారు, ప్రజలు నమ్మట్లేదు. మీకు అసలు మహిళల మీద మాట్లాడే హక్కు ఉందా? మీరు ఆలోచన చేసుకోవాలి. మహిళల్ని మీరేం చేస్తారు? మహిళలు ఓట్లు కావాలి కాబట్టి ఈరోజు ఈ నాటకాలన్నీ ఆడుతున్నారు. మహిళలు ఓట్లు కావాలి, మీటింగులకు మహిళలు కావాలి, ఉపన్యాసాలు ఇవ్వడానికి మహిళలు కావాలి, ఇవన్నీ మహిళలు కావాలి. కానీ మహిళల రక్షణ గురించి పట్టించుకోరా? కనీసం వాళ్ళ గురించి చేసిన పాపానైనా పోయారా టీడీపీ పార్టీ వాళ్ళు? కానీ చంద్రబాబు నాయుడు గారికి నిజంగా మహిళలు అంటే చిత్తశుద్ధి ఉంటే, మహిళలంటే గౌరవం ఉంటే, మహిళల పట్ల అంత ఆలోచన ఉంటే ఎందుకని మహిళలకి సంబంధించినటువంటి హామీలు పూర్తి చేయలేదు? ఆడబిడ్డ నిధి ఏమన్నారు? నెలకి 1500, అంటే సంవత్సరానికి 18,000. ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. మీరు మొదటి సంవత్సరం నుంచి ఇచ్చిండుంటే ఇప్పటికి 36,000 బకాయి పడ్డట్ట లేదా ప్రతి మహిళకి? ఏమన్నారు? 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ ప్రతి మహిళకి ఆడబిడ్డ నిధి ఇస్తామన్నారు. దానిపైన ఏమన్నారు? మామూలు పెన్షన్లు ఇస్తారు 60,000 పైన ఆబ్వియస్లీ. ఇప్పుడు ప్రతి మహిళకి ఆ 1500 అనేది రావాలి కదా, నెలకి వస్తుందా? దాన్ని వదిలేస్తారు గాలికి, దాని గురించి రకరకాలుగా మాట్లాడుతుంది. సరే, దాన్ని పక్కన పడేశారు. మిగిలినటువంటి స్కీమ్లు, మీరిచ్చినటువంటి హామీలు, ఈరోజు ఏదో 33% రిజర్వేషన్ ఇచ్చేసి మేము మహిళలను ఉద్ధరించేస్తున్నాం, మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నామని మాట్లాడడం కాదు. ఈ 33 రిజర్వేషన్ కూడా చిత్తశుద్ధితో చేస్తారా చేయరా అనేటువంటిది రేపు చూడాల్సినటువంటి విషయం. మాటలు కోటలు దాటుతాయి టీడీపీ నాయకులది కానీ, చంద్రబాబు నాయుడు గారిది కానీ. ఎంతవరకు దాన్ని యాక్షన్లోకి తెస్తారు? నిజంగా మహిళల్ని ఎంకరేజ్ చేస్తారా? లేకపోతే ఏదో ఒకటి మహిళలు ఓట్లు కావాలి కాబట్టి ఎవరో ఒకరిని డమ్మీల్లో 10 మందిని పెట్టి నడిపిస్తారా అనేటువంటిది రేపు మనం చూడాల్సినటువంటి విషయం కదా.
ఈరోజు మహిళలకు చెప్పిన ఏ వాగ్దానం కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ నాయకులు కానీ నిలబెట్టుకోలేకపోయారు కదా. అటువంటిది ఈరోజు మీరు ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే, రకరకాల మాటలు, ఉన్నవి లేనట్టు చెప్పడం, లేనవి ఉన్నట్టు చెప్పడం. ఈరోజు మహానాడులో మీరేం చెప్పారండి? శక్తి యాప్ని పాపం వీళ్ళు కనుక్కున్నారంట మహిళల రక్షణ కోసం. దిశ యాప్ని కాపీ కొట్టి అది శక్తి యాప్ అని చెప్పి కనీసం ఎమర్జెన్సీ సర్వీసెస్ మీరు సరిగ్గా చేయట్లేదని పైన సెంట్రల్ నుంచి చీవాట్లు పెట్టారు. ఉన్న సర్వీసెస్ చేయడం చేత కాదు కానీ శక్తి యాప్ కనుక్కున్నారంట. దానివల్ల మహిళలకి చాలా లబ్ధి చేకూరిందంట. అప్పట్లో ఉండే దిశ యాప్, దిశ చట్టాలు తీసుకురండి అయ్యా, మహిళలకు రక్షణ లేదని చెప్పి రోజు గగ్గోలు పెట్టుకుంటున్నాం. పోనీ శక్తి యాప్నైనా సరిగ్గా నడుపుతున్నారంటే అది లేదు. అంగన్వాడీ ఆయాల కంట వీళ్ళు పెంచారు అని జీతాలు చెప్పుకున్నారు. ఆశా వర్కర్లకు కానీ అంగన్వాడీ వాడీలు అంటే ప్రజలకి గుర్తుండదా? ఏ సంవత్సరంలో ఇవన్నీ జరిగాయన్న ఆలోచన లేదా? దానికి సంబంధించినటువంటి పేపర్లైనా బయటకు వస్తాయన్న ఆలోచన చేయట్లేదా? లేకపోతే మీరేమనుకుంటున్నారు, ఎలాగూ మేము అబద్ధాలు చెప్తామనేది ప్రజలకు తెలుసు, మహిళలకి తెలుసు, కాబట్టి మేము అన్ని రకాల ప్రిపేర్ అయిపోయాం, ప్రజలు కూడా అబద్ధాలు చెప్తున్నారని అనుకుంటారులే, ఏముంది దానివల్ల మనకు వచ్చే నష్టం ఏముంది, ఏదో 10% 20% ఎవరో ఒకరు నమ్మకపోతారా అన్నటువంటి ఆలోచన తప్ప నిజంగా చేసినటువంటి పనులు ఏమన్నా ఉన్నాయా? అవి చెప్పుకున్నారా? మహానాడులో మీరు అబద్ధాలు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు, లోకేష్ బాబుని పొగిడారు, జగన్ అన్నని తిట్టారు. ఇది మహానాడు ఎజెండా, ఇదే మీరు చేసింది, ఇదే. మహిళలకి మీరు ఏ రోజు ఏమీ చేయలేదండి. ఒక ఆంధ్ర రాష్ట్ర మహిళగా మాట్లాడుతున్నాను నేను ఈ మాట. మాకు ఈ రాష్ట్రంలో రక్షణ కూడా కరువైపోయింది. మీరిచ్చిన హామీలు పూర్తి చేసి కనీసం ఈ మహానాడు మహిళా టీంలో పెట్టుంటే బాగుండేది. మనం ఇదివరకు అనుకున్న ఆడబిడ్డని ఇదైతే పూర్తిగానే ఎత్తేసారు. వితంతు పెన్షన్లు, భర్తకి పెన్షన్ వస్తా ఆ భర్త చనిపోతే ఆ భార్యకి పెన్షన్ ఇస్తున్నారు. అంటే షిఫ్ట్ చేస్తున్నారు ఆ పెన్షన్ ఆల్రెడీ ఇచ్చేది. కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు. ఒకవేళ భర్తకి పెన్షన్ లేకుండా చనిపోయినటువంటి భర్త ఉంటే ఆ పెన్షన్ రావట్లేదు, వితంతు పెన్షన్. ముందు పెన్షన్లు అన్నీ పెండింగ్ ఉన్నాయి 2 ఏళ్ళ నుంచి. వీటి గురించి పట్టించుకున్న పాపాన్ని ఎవరూ పోలేదు. ఆ తల్లికి వందనం ఎంతమందికి అండి మోసం చేసేది, ఎన్ని రకాల మోసం చేసేది మీరు. తల్లికి వందనం అరాకొరా ఇస్తున్నారు, కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇలేదు, దాని గురించి మాట్లాడరు. మీరిచ్చినటువంటి హామీలు, మీరు చేసినటువంటి వాగ్దానాలు. నిరుద్యోగ వృత్తి ఉంది, ఏమన్నారు? నిరుద్యోగులకి ఇస్తామన్నారు. మహిళలకు కూడా దాంట్లో హక్కు ఉంది కదా. చదువుకొని ఉద్యోగం లేనటువంటి మహిళలకి నిరుద్యోగ వృత్తి నెలకు 3,000 చొప్పున ఇప్పటికి 2 ఏళ్ళకి 72,000 ఇవ్వాలి. ఎంతమందికి ఇచ్చారు చెప్పండి? ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఈరోజు మహిళలకి ఏ రకంగా ఎన్ని హామీలు ఇచ్చారో మోసం చేశారు. ఈరోజు చివరికి మెగా డిఎస్సి అని తీసుకొచ్చి దాన్ని దగా డిఎస్సి అనాలి, మెగా డిఎస్సి అనరు. చివరికి ఈ ఉద్యోగాల్లో కూడా మీరు చేసినటువంటి మోసం, మీరు చేసినటువంటి అవకతవకలు బయట పెడితే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కేసు. ఇదే కదా మొదటి నుంచి మీరు చేసేది, ఇదే కదా. కేసులు, బైండ్ ఓవర్ కేసులు, మీ మీద కేసులు, మీకు నోటీసులు. అంటే మేమన్నా భయపడతామన్నా? ఎన్ని ప్రయత్నాలు చేశారండి? ఎవడైనా భయపడ్డా వైఎస్ఆర్సీపీ నుంచి? మహిళల మీద కేసులు, మహిళా నాయకులు కార్యకర్తల మీద కేసులు. అంటే నిజం చెప్పిన వాళ్ళ మీద కేసులు పెట్టడానికి, మీరు చక్కగా అబద్ధాలు చెప్పుకోవడానికి, దానికంటూ ఒక స్టేజు, దానికి మళ్ళీ పెద్ద సెటప్, దానికి మళ్ళీ క్యాప్షన్లు, మళ్ళీ వీడియోలు, మళ్ళీ బయట నుంచి పిలిపిస్తారు అన్నీ. ఈరోజు మీరు చేసినటువంటి అభివృద్ధి ఒక్కటి చెప్పుకోగలిగారా? ఎంతసేపు పక్కనోడి క్రెడిట్ తీసుకోవడము, లేకపోతే పక్కనోడి తిట్టడం, ఆ రెండే తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఇది వరకు చెప్పాను, ఇప్పుడు చెప్పాను, మాటల ముఖ్యమంత్రి. ఆయన మాటలకే పరిమితం అవుతారు. అందుకని ఆయన అబద్ధాలు చెప్తాడు, రకరకాల మాటలు చెప్తారు, మోసం చేస్తారు. మహిళల గురించి మాట్లాడే హక్కు టీడీపీలో ఒక్క నాయకుడికి కూడా లేదు.
మహిళల గురించి మాట్లాడాలి అని అంటే జగనన్న గారి గురించి మాట్లాడాలి. జగనన్న మాట్లాడొచ్చు మహిళల గురించి. ఈరోజు మహిళా సాధికారత గురించి కానీ లేకపోతే మహిళల గురించి మాట్లాడినప్పుడు జగనన్న గురించి మాట్లాడుకోవాలి. మీకు వల్ల కాక మీరు చెయ్యలేని ఎన్నో పనులు జగనన్న చేశారు మహిళల కోసం. ఆయన మహిళా సాధికారత వైపు ఆడవాళ్ళని అడుగులు ఎంత ధీటుగా వేయించారనంటే కింద లెవెల్ నుంచి ప్రతి ఒక్కళ్ళు అర్హత ఉన్న వాళ్ళు, జీలున్న వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి పదవులు అవకాశం ఇవ్వడం. జిల్లా పరిషత్లో 2 ఉపాధ్యక్షులు 2 ఇచ్చేశారు ఒక పదవిని. దేనికి? అందులో ఒకటి మహిళకి ఇవ్వాలి అని చెప్పి. అదే మున్సిపాలిటీలో 2 వైస్ చైర్మన్లు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లో 2 డిప్యూటీ మేయర్లను చేశారు. అట్లా ప్రతి దగ్గర 2 చేసి అందులో ఒకటి మహిళకి ఇచ్చారు. సంస్థల్లో అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీ కానీ లేకపోతే మిగిలిన టీటీడీ ట్రస్టుల్లో కానీ స్టేట్ లెవెల్ కార్పొరేషన్లో కానీ అన్నిటిలో మహిళలకు 50% కేటాయించారు. చివరికి నామినేటెడ్ కాంట్రాక్ట్లు కూడా మహిళలకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మా జగనన్న చేసిన దాంట్లో కనీసం 50% చేసి, 50 కాదు 10% చేసి పెట్టుకోండి. మహిళా శక్తి గురించి, మహానాడు గురించి మీటింగులు, కావాల్సినటువంటి భజనలు చేసుకోండి. ఏమీ చేయకుండా మహిళల్ని ఇబ్బంది పెట్టి ఈరోజు పొద్దున్న లేస్తే మనం చూసాం. మేము కాదు, మీ వాళ్ళు పట్టించారు. కల్తీ మద్యం, బెల్ట్ షాపులు, గంజాయి, మహిళల మీద దాడులు. నెల్లూరులో అయితే పిల్లల మీద దాడి జరిగితే ఎంత అవమానం, ఎంత ఆలోచన లేనటువంటి పని. మీరు ఆ బిడ్డకి ఏమీ జరగలేదు అనేటువంటి ధోరణికి దిగారు. అంటే మేము తప్పులు ఆపలేం కాబట్టి ఆ తప్పు చేసిన వాడిని కూడా మేము కాపాడుతాం. ఎందుకంటే తప్పు బయటకు వచ్చింది అనుకోండి, మేము సరిగా పనిచేయట్లేదు అనేది బయటకు వస్తుంది. అది ఆడవాళ్ళకి మీకుండేటువంటి గౌరవం అట్లాంటిది ఆడవాళ్ళ మీద. అంటే మహిళలకి ఏమవుతుంది, మహిళల్ని ఎలా కాపాడాలి అనేటువంటి ఆలోచన లేదు. ఒకవేళ మహిళల పట్ల అన్యాయం జరిగిందని బయటకు వస్తే మన పేరు చెడిపోతుంది. కాబట్టి ఆ విషయాన్ని దాచేద్దాం. ఈజీ కదా అది. ఈరోజు మహిళల్ని కాపాడాలనంటే చిత్తశుద్ధి ఉండాలి, కష్టపడాలి, పని చేయాలి. అవేం అవసరం లేదు కదా. తప్పు చేసిన వాడిని పక్కన పెట్టేయడానికి. వాడు ఏం తప్పు చేయలే, వాడు ఇంకొక తప్పు చేయడానికి రెడీ అయిపోతాడు. ఎందుకంటే వాడిని మీరు కాపాడారు. మీ తప్పు కప్పిపుచ్చుకోవడానికి తప్పు చేసినటువంటి వ్యక్తిని మీరు కాపాడారు. మహిళలకి జరుగుతున్న అన్యాయం ఈరోజు మనం చూస్తున్నాం. మహిళలకి జగనన్న చేసినటువంటి మేలు మహిళా జాతి ఎప్పటికీ మర్చిపోలేదు. మీరు రకరకాలుగా మహిళల్ని మోసం చేశారు. ఈరోజు మహిళలకి ఇల్లు కల్పించారు, ఇళ్ళ స్థలాలు ఉన్నాయి, మహిళల పేరుని ఇచ్చారు జగనన్న. ఈరోజు ఆ ఇంట్లో కనీసం సదుపాయాలు ఉండుంటే, జగనన్న వచ్చుంటే ఆ సదుపాయాలు కూడా మాకు ఏం అవసరం ఉండుంటే అవి పూర్తయిపోయి ఉండేవమ్మా. అంటే రోడ్లు కానీ దానికి సంబంధించినట్టు ఇటు కానీ వాళ్ళే మహిళలే చెప్పినటువంటి విషయం. మహిళల దగ్గరికి వెళ్తే, ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళే అంటున్నారు, అమ్మా జగనన్న వచ్చుంటే మాకు ఎంత బాగుండేది అనేటువంటిది ఈ రోజుకి మేము వింటున్నాం. మీరు చేస్తున్నటువంటి దగా అర్థమైంది, మహిళల పట్ల మీ చిన్న చూపు అర్థమైంది. మహిళలు టీడీపీ నాయకుల్ని అసహించుకుంటున్నారు. మీరు చేసినటువంటి పనులు 1 కాదు 2 కాదు, అసహించుకునే పనులు 100 చేశారు. వాళ్ళకి ఇచ్చిన హామీలు ఎగ్గొట్టారు. ఇంకా మీరు మహిళల్ని మభ్యపెట్టలేరు. కాబట్టి ఈ మాయనాడులు, ఈ దగా డిఎస్సీలు ఇవన్నీ పక్కన పడేయండి. జగనన్న మంచిని మేము చేశాము అని చెప్పిన క్రెడిట్ చోరీ పక్కన పడేయండి. జగనన్న ఏం చేశాడనేది మహిళలకు తెలుసు. మీరు ఎంత ఘోరంగా మహిళల్ని మోసం చేశారనేది కూడా మాకు తెలుసు. కాబట్టి ఆ 2 పక్కన పడేసి ఈ రోజైనా చిత్తశుద్ధితో పనిచేసి అప్పుడు మహిళల గురించి మాట్లాడండి. మహిళలకు ఇచ్చిన హామీలు పూర్తి చేసి అప్పుడు మహిళల గురించి మాట్లాడండి. అప్పటి వరకు ఇటువంటి అబద్ధపు బూటక ప్రచారాలు ఎవరు నమ్మరు అనేది తెలుసుకొని ఇప్పటికైనా కళ్ళు తెరవండి.